నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రవీంద్ర బాబు. ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల యువతకి కలల స్వప్నం సాఫ్ట్వేర్ జాబ్ అది భగ్నం అవుతుందా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ల వ్యధలు, దాని పరిష్కారాలు, టెక్ కంపెనీస్ లే ఆఫ్స్ ఎందుకు, దీనికి ఏంటి సొల్యూషన్, ఈ విషయాల మీద డేటాబేస్డ్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే ఈ టెక్ కంపెనీస్ లే ఆఫ్స్ కారణం ఏంటి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కళలు ఎందుకు ఈ విధంగా భగ్నం అవుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయా, దీనికి పరిష్కారం ఏంటి, గ్లోబల్ ట్రెండ్ ఎలా ఉంది, మరి రాబోయే రోజుల్లో దీన్ని ఎదుర్కోవాలి అంటే యువతరానికి, స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి ఎంతోమంది ఆశలతోటి ఆశయాలతోటి సాఫ్ట్వేర్ జాబ్ వైపు చూస్తున్న యువతకి లేదా ఇంకొక మార్గం, పరిష్కారాలు ఏంటి అన్న అంశాలని, అన్ని విషయాల్ని డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు కొంత డేటా బేస్డ్ అనాలిసిస్ వినే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిన అంశాలు మీరు విభేదిస్తే, లేదు కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాని వాళ్ళకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే షేర్ చేయండి, వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈ టాపిక్ ఎందుకు చర్చ అవుతుందంటే, ఈ మధ్యకాలంలో TCS టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్లో 2% అంటే దాదాపుగా 12,000 మంది ఎంప్లాయీస్ని ఈ టెర్మినేషన్ చేయాలి అని డెసిషన్ తీసుకున్నట్టుగా వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా కొన్ని బిగ్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలామంది, కొంతమంది ఇండియాలో మరి లే ఆఫ్స్ బాట పడుతున్నారు. మరి అర్ధంతరంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ లే ఆఫ్ చేయటం వల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుంది ఆ ఎంప్లాయీస్ మీద, ఆ కుటుంబాల మీద, ఆ జీవితాల మీద, అంటే బిగ్ పిక్చర్ మనం చూసినట్టయితే భారతదేశ జీడిపి మీద కూడా దాని ఇంపాక్ట్ పడుతుంది కదా. మరి ఇటువంటి అన్నీ చూసినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమై ఉండవచ్చు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కారణమా? కాదు. రకరకాల యాంగిల్స్లో మనం విశ్లేషణ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇండియాలో 2030 నాటికి మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో 1.8 crores జాబ్స్ పోతాయి అనేది ఒక సర్వే రిపోర్ట్ ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెప్తా ఉందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 80 lakhs, రిటైల్లో 76 lakhs, ఎడ్యుకేషన్లో 25 lakhs, ఈ అన్ని జాబ్స్ నష్టపోయే అవకాశం ఉంది బై 2030 అని అంటున్నారు. అంతేకాకుండా జాబ్స్ జనరేషన్ కూడా ఉంది, అదొక 30 lakhs వరకు న్యూ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి టెక్నాలజీ పెరగటం వల్ల అనేది ఒక సర్వే చెప్తా ఉంది. ఇక రెండో పాయింట్, TCS వాళ్ళు రీసెంట్గా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులో ఉన్నటువంటి ITES ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ని ఆశ్రయించి అండర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారంగా ఈ ఎంప్లాయీస్ని తొలగించాలి అంటే రూల్స్ని అతిక్రమించి తొలగించకూడదు. రూల్ ఏం చెప్తుందంటే, యాజ్ పర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, ఇఫ్ ఎనీ ఎంప్లాయర్ వాంట్స్ టు రిడ్యూస్ దేర్ మ్యాన్ పవర్ హెడ్ కౌంట్, they have to take permission from the appropriate government if the strength of the organization is more than 100 అని చెప్తా ఉంది. అంటే ఏ ఆర్గనైజేషన్లోనైనా 100 కంటే ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉంటే హెడ్ కౌంట్, ఆ ఆర్గనైజేషను మ్యాన్ పవర్ తగ్గించాలి, లే ఆఫ్స్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని ఆ పని చేయాలి. ఇక్కడ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ జనరల్గా ఇట్లాంటి రిట్రెచ్మెంట్ చేయవలసి వచ్చినప్పుడు ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇవ్వరు, అది కూడా ఉంది. ఇవ్వరు కాబట్టే వీళ్ళు పర్మిషన్ తీసుకొని రిమూవ్ చేసే ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్లో చెయ్యరు.
రకరకాల రీజన్స్ చెప్పి రకరకాల మార్గాల్లో లే ఆఫ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. సో ఈ విధంగా వీళ్ళు తమిళనాడు, కర్ణాటకకి సంబంధించినటువంటి ఐటీఎస్ ఎంప్లాయీస్ లేబర్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వటం వల్ల బెంగళూరులో ఈ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సిలియేషన్ మీటింగ్ పెట్టారు. అది 6th August 2025లో. సో దీనికి అనుగుణంగా టీసీఎస్ యాజమాన్యం వారికి కూడా కన్సిలేషన్ మీటింగ్కి అటెండ్ అవ్వమని నోటీసులు కూడా ఇచ్చారు. మరి మీటింగ్కి అటెండ్ అయితే టీసీఎస్ యాజమాన్యం వారు వర్సెస్ ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్స్, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సిలేషన్ మీటింగ్స్లో ఏమన్నా కొలిక్కి తీసుకొస్తారా అనేది వెయిట్ చేయవలసిన అంశం. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం జరుగుతుంది ఇప్పుడంటే, ఈ మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ సర్వే ఒకటి వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల, టెక్నాలజీ అప్గ్రేడ్ అవటం వల్ల, దానివల్ల ప్రభావితం అయ్యే ఉద్యోగాలు ఏంటి, ప్రభావితం కాని ఉద్యోగాలు ఏంటి అనేది ఒక సర్వే వెలుగులోకి వచ్చింది మనకి. అంటే మనకి ఎక్కువ మంది వీడియో చూస్తున్న వాళ్ళు అవగాహన కోసం ఈ టాపిక్ ప్రస్తావిస్తున్నాం. అడ్వర్టైజింగ్ సేల్స్ ఏజెంట్స్ కానీ, ఆర్ట్ డైరెక్టర్స్ కానీ, బిల్లింగ్ క్లర్క్స్ కానీ, కాల్ సెంటర్ ఏజెంట్స్, డాక్యుమెంట్ రైటర్సు, ఎడిటర్సు, గ్రాఫిక్ డిజైనర్సు, లీగల్ సెక్రటరీస్, లైబ్రరియన్సు, ప్రూఫ్ రీడర్సు, రిపోర్టర్సు, సేల్స్ రిప్రజెంటేటివ్స్, ట్రాన్స్లేటర్సు, టెలికాలర్సు, ఇటువంటి జాబ్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందని ఒక సర్వే చెప్తా ఉంది. మరి ఎఫెక్ట్ కాని రంగాలు లేవా? ఫీల్డ్స్ అంటే ఉన్నాయి. ఏంటంటే ఆర్కిటెక్చర్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, వెల్డర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, చెఫ్స్ కానీ, క్లీనర్స్ కానీ, కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, ఇంజనీర్స్ కానీ, మరి ముఖ్యంగా రైతాంగం కానీ, వాళ్ళని ఏ ఇంటెలిజెన్స్ కూడా ఏం చేయలేదు. పెయింటర్స్ కానీ, ఇటువంటి పోలీస్ ఆఫీసర్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, వీళ్ళందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏ టెక్నాలజీ వచ్చినా ఎఫెక్ట్ అవ్వదు అనేది వాస్తవం. అయితే ఇంకొక పాయింట్, నెక్స్ట్ 4th పాయింట్, 2nd August ఈ మధ్య జస్ట్ 2 days బ్యాక్ జేపీ నడ్డా పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడుతూ ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించి మరీ ముఖ్యంగా ఆయన ప్రస్తావిస్తూ పార్లమెంట్లో ఏం చెప్పారంటే, 71% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ స్థూలకాయంతో, ఒబేసిటీతో బాధపడుతున్నారు. అందులో 34% ఆఫ్ ఎంప్లాయీస్ మెటబాలిక్ సిండ్రోమ్ అన్న ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని స్వయాన జేపీ నడ్డా గారు 2 days బ్యాక్ పార్లమెంట్లో ప్రస్తావించారు. దీన్ని ఏమంటారు అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు, NAFLD. ఈ డిసీజెస్ మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఎంప్లాయీస్ని ఎక్కువగా వెంటాడుతుంది అని పార్లమెంట్లో ఆయన ప్రస్తావించారు జస్ట్ 2 days బ్యాక్. ఎందుకు అనే రీజన్స్ మనం గమనించినట్టయితే, ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువసేపు కూర్చొని పని చేయవలసిన అవసరం ఉంటుంది. తర్వాత జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడుతూ ఉంటారు. వర్క్ ప్రెషర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఒకటి. తర్వాత లైఫ్ స్టైల్, ఇవన్నీ అంశాల వల్ల ఇటువంటి ఇబ్బందులు ఐటీ వాళ్ళకి ఎక్కువగా ఉన్నట్టుగా ఈ పార్లమెంట్లో ఆయన చెప్పారు. మరి దీన్ని అవాయిడ్ చేయాలంటే ఐటీ రంగానికి, ఈ ఎంప్లాయీస్కి సలహా సూచనలు ఏంటంటే, కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోవటం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటం, ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్లో ఉండటం, ఈ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా, అంటే అది ప్రెషర్ అంటే ఏ విధమైన ఒత్తిడైన, పని ఒత్తిడి లాంటి ఎక్కువగా ఫీల్ అవ్వకుండా కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ లే ఆఫ్స్ మనం పాయింట్కి వచ్చినట్టయితే, లే ఆఫ్స్ ఏంటంటే ఐటీ రంగం 2025లో ఎన్నో కుదుపులకు లోనవుతుంది. గ్లోబల్ టెక్ రంగంలో 105,000 ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో ఇండియా నుంచి 20%, అంటే సుమారుగా 21,000 మంది ఉద్యోగాలు ఈ మధ్య కాలంలో 2025లో కోల్పోయినట్టుగా ఒక లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆ డేటా మనం ఒకసారి పరిశీలించినట్టయితే టీసీఎస్ 12,261. ఎందుకు ఇంతమందిని రిట్రెచ్మెంట్ లే ఆఫ్ చేస్తున్నారు టీసీఎస్ అని ఆలోచన చేసినట్టయితే వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే, హై శాలరీస్ సీనియర్స్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని శాలరీ బర్డన్ తగ్గించుకోవటం కోసం అని ఒక కారణం అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆటోమేషన్, దానివల్ల కొంత మ్యాన్ పవర్ తగ్గించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అవడం వల్ల స్కిల్ మిస్ మ్యాచ్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఏ ఎంప్లాయీస్ అయినా, మనం స్కిల్ అప్డేట్ చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. యూ హ్యావ్ టు అప్డేట్ ఎవ్రీ డే. ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యూ విల్ గెట్ అవుట్డేటెడ్. అందుకని ఎప్పటికప్పుడు టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకొని స్కిల్స్ అప్డేట్ చేసుకోకపోతే, స్కిల్స్ మిస్ మ్యాచ్ జరిగితే ఇటువంటి లే ఆఫ్కి
బాధితులుగా బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇన్ఫోసిస్ వాళ్ళు సుమారుగా, నేను మాట్లాడేది ఓన్లీ ఇండియన్ ఎంప్లాయీస్, 5,000 మంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్లయింట్స్ బడ్జెట్ రెడ్యూస్ చేశారు, కట్ డౌన్ చేశారు. అదేవిధంగా ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్ పేరుతో వీళ్ళు చెప్తా ఉన్నారు ఇన్ఫోసిస్ వాళ్ళు. విప్రో వాళ్ళు 4,500 మందిని లే ఆఫ్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే కాస్ట్ కటింగ్స్, ఆటోమేషన్ వల్ల లే ఆఫ్ కొంతమందిని తగ్గించవలసి వస్తుంది అని చెప్తా ఉన్నారు. టెక్ మహీంద్రా వాళ్ళు సుమారుగా 3,000 మంది లే ఆఫ్స్. గ్లోబల్ డిమాండ్ని అనుసరించి మేము లే ఆఫ్ చేయవలసి వస్తుందని టెక్ మహీంద్రా వాళ్ళు చెప్తున్నారు. అన్ అకాడమీ వాళ్ళు సుమారుగా 250 మంది చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే లాసెస్ని తగ్గించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితి ఎంప్లాయీస్ని రెడ్యూస్ చేయాలంటున్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా వాళ్ళు 1000 మందిని తొలగిస్తున్నారు లే ఆఫ్స్. ఎందుకంటే మిడ్ లెవెల్ని తగ్గించడం వల్ల ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్ అగైన్. ఇప్పుడు మనం వీటన్నిటి టేబుల్ ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే, ఒకటి ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్, రెండోది ఆటోమేషన్, మూడోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల ఎంప్లాయీస్ స్కిల్లింగు, అప్స్కిల్లింగు, రీస్కిల్లింగు కాకపోవటం వల్ల, అప్గ్రేడ్ కాకపోవటం వల్ల, స్కిల్ గ్యాప్ రావటం వల్ల ఈ పరిస్థితి వస్తున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ డేటా చూసినప్పుడు ఇండియన్ ఎకానమీపై కూడా దీని ప్రభావం ఖచ్చితంగా పడతా ఉంది. నాస్కామ్ ప్రకారం 2025లో ఇండియన్ ఐటీ రంగం $283 బిలియన్ ఆదాయం సంపాదించినట్టుగా మనకి తెలియవస్తూ ఉంది. ఇది జీడిపిలో 7%, సర్వీసెస్ ఎక్స్పోర్ట్లో 50%. 2024లో 5.1 మిలియన్ మందిని ఉద్యోగంలో ఉంచింది ఈ సర్వీస్ రంగం. 2025లో 21,000 ఉద్యోగాలని కోల్పోయింది. ఈ లే ఆఫ్స్ ఎకానమీపై ఎలా ప్రభావం చూపుతుంది అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే, కన్జ్యూమర్ స్పెండింగ్, ఇందులో కన్జ్యూమర్ స్పెండింగ్లో ఐటీ ఉద్యోగులు జనరల్గా రియల్ ఎస్టేట్ రంగంలో, కార్లు, లగ్జరీ గూడ్స్పై ఖర్చు చేస్తుంటారు. ఈ లే ఆఫ్స్ జరగటం వల్ల, వీటి మీద ఖర్చు తగ్గుతుండటం వల్ల ఇండియన్ జీడిపి మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 10 to 15% రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ సెక్టార్లో దీని మీద ప్రభావం పడుతుంది అని ఒక అంచనా ఉంది. జీడిపి గ్రోత్ కూడా ఈ ఐటీ రంగం బలహీనపడితే 1 ట్రిలియన్ జీడిపి లక్ష్యం 1 నుంచి 2% వరకు తగ్గవచ్చు అనేది కూడా ఒక అంచనా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం పైన, బ్యాంకింగ్ లోన్స్ సెక్టార్ పైన 5 నుంచి 10 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చు. బ్యాంక్ లోన్స్ ఒకసారి చూసినట్టయితే ఈ లే ఆఫ్స్ వల్ల బ్యాంకు లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ ఇవ్వడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. దానివల్ల హౌసింగ్ సేల్స్ 20% తగ్గే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా సామాన్య మధ్యతరగతి మిడిల్ క్లాసు కళల్ని దెబ్బతింటాయి. తల్లిదండ్రులు కానీ, స్టూడెంట్స్ కానీ మరి ఈ విధంగా ఉండటం భవిష్యత్తు వాళ్ళకు కొంత ఆందోళన కలిగించే అవకాశంగా మనకు కనిపిస్తూ ఉంది. ఐటీ రిక్రూట్మెంట్స్, టెర్మినేషన్ డీటెయిల్స్ మనం ఒకసారి చూసినట్టయితే, ఇండియన్ ఐటీ రంగంలో రిక్రూట్మెంట్, టెర్మినేషన్స్ నాస్కామ్ డేటా ప్రకారం 2024లో ఐటీ రంగంలో 5.1 బిలియన్ మందిని ఉద్యోగంలో తీసుకున్నారు. సంవత్సరానికి సగటున 5 నుంచి 7 లక్షల మంది కొత్త రిక్రూట్మెంట్స్ జరిగినాయి. అందులో 70% ఫ్రెషర్స్, సుమారుగా 3.5 నుంచి 5 లక్ష మంది. కానీ 2025లో రిక్రూట్మెంట్స్ 20 నుంచి 30% తగ్గిన విషయం కూడా మనం చూస్తున్నాం. అంటే 3.5 నుంచి 4% ల్యాక్స్ జాబ్స్ మాత్రమే ఆఫర్స్ వచ్చాయి, రిక్రూట్మెంట్స్ తగ్గినాయి. టెర్మినేషన్ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒకసారి డీటెయిల్ చూసినట్టయితే, 2025లో 21,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అందులో 45% హెచ్ఆర్, సపోర్టు, కంటెంట్, కోడింగ్ రోల్స్లో ఉన్నాయి. టీసీఎస్ ఒకటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 12,261 మంది ఉద్యోగాలని, దాంట్లో ఎక్కువగా సీనియర్స్ అంటే ఎక్కువ శాలరీ వచ్చే సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని ఎక్కువ ప్రభావితం చూపుతుంది. ఈ లే ఆఫ్స్కి ఎక్కువ మంది ఈ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే, సీనియర్స్నే రిమూవ్ చేస్తున్నారు, ఫ్రెషర్స్ని ఎందుకు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. సీనియర్స్ని ఎందుకు రిమూవ్ చేస్తున్నారంటే, శాలరీ భారం సీనియర్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సెగ్మెంట్ని ఫస్ట్ రిమూవ్ చేసి ఇక నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళని కొంత అప్గ్రేడేషన్ చేసుకోవడం వల్ల కంపెనీలో వేజ్ మేనేజ్మెంట్, వేజ్ అడ్మినిస్ట్రేషన్లో కొంత కాస్ట్ సేవింగ్ ఇనిషియేషన్ అనే మనకి ఒకటే వస్తూ ఉంది ఈ శాలరీ ఇంపాక్ట్ వల్ల. దీనివల్ల ఐటీ ఎంప్లాయీస్లో మానసిక ఒత్తిడి, ప్రెషర్, సైకలాజికల్ డిప్రెషన్, దీనికి ఎక్కువ మంది లోన్ అవుతున్నారు. ఒక సర్వే ప్రకారంగా 50% టెక్ ఎంప్లాయీస్ జాబ్ లాస్ భయంతో ఆందోళనలో ఉన్నారు. ఇండియాలో సైలెంట్ లే ఆఫ్స్, రాజీనామా ఒత్తిడి, డిప్రెషను, నిద్రలేని సమస్యలు పెంచుతున్నాయి. హెచ్ఆర్ టీమ్స్ కూడా ఏంటంటే ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్,
కౌన్సిలింగ్స్ ఇస్తున్నప్పటికీ కూడా సమాజంలో సపోర్టు, ఇంట్లో వాళ్ళ సపోర్టు, ఈ మానసికంగా కౌన్సిలింగు ఇదంతా మనం తల్లిదండ్రులు, పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి, స్టూడెంట్స్కి మరి ఈ టెక్ కంపెనీస్ లే ఆఫ్స్ వల్ల మన కళలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది అటువంటి కళలు కుప్పకూలటం అంట వల్ల డిసప్పాయింట్మెంట్కి లోను కాకుండా మనం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని మనం పరిశీలించినట్టయితే సంవత్సరానికి ఇండియాలో 15 లక్షల మంది ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉన్నారు. ఏఐసిటిఈ 2024 కేవలం 20-25% మాత్రమే ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. మిగతా వాళ్ళు ఉద్యోగాలు రావట్లేదు. అరౌండ్ 25% పొందుతున్నారు. అంటే 15 లక్షల మందిలో 3-4 లక్షల మందే ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగతా వాళ్ళకి ఎందుకనేది ఆలోచన చేసుకున్నట్టయితే, ఒకటి స్కిల్ మిస్ మ్యాచ్. 80% ఆఫ్ ఇంజనీరింగ్ సిలబస్ అవుట్డేటెడ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్లౌడ్ కంప్యూటర్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, టెక్నాలజీ లేటెస్ట్ ఏదైతే అప్డేట్ అయిందో దాని కోర్సెస్ రాకపోవటం వల్ల స్కిల్ మిస్ మ్యాచ్ అవుతూ ఉంది. దెర్ ఈజ్ ఎ బిగ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూషన్. సో ఈ స్కిల్ గ్యాప్ అనేది సమ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు ఫిల్ దిస్ స్కిల్ గ్యాప్. స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అనేది జరగాల. ఈ చదువుతో పాటుగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో పాటుగా రిక్వైర్డ్ స్కిల్స్ని ఇండస్ట్రీకి ఏది కావాలో దాన్ని అందించే విధంగా మనకి గ్యాప్ ఫిల్ అనేది జరగాల. అప్ స్కిల్లింగ్ జరగాల. ఇంకొకటి ఏంటంటే ఓవర్ సప్లై, గ్రాడ్యుయేట్స్ సంఖ్య కూడా ఎక్కువ ఉంది, రిక్వైర్మెంట్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉన్నాయి. ఇండస్ట్రీ రెడీగా ఉండే స్కిల్స్ బోధించే ఇన్స్టిట్యూషన్స్ తక్కువని. స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే అప్ స్కిల్లింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డేటా కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ మనం తెలుసుకోవాలా. ఇంటర్న్షిప్స్ ఎక్కువ మనం చిన్న స్టార్టప్ కంపెనీలో వీటిల్లో టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటర్న్షిప్స్ చేయటం వల్ల కొంత నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది, నెట్వర్క్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్టర్నేట్ కెరీర్ వైపు కూడా మనం చూసుకోవాలా. ప్రతి ఇంట్లో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటున్నారు, ఒకరు యుఎస్లో ఉంటున్నారు, ఇంకోరు ఇండియాలో జాబ్ గురించి వెతుకుతూ ఉన్నారు. సో సాఫ్ట్వేర్ రంగం ఒకటే జీవితం, జీవనాధారం కాకూడదు. మిగతా రంగాలు కూడా జీవనోపాధికి ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి. వాటి వైపు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అది హెల్త్ కేర్ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, ఫినాన్స్ రంగాలు కావచ్చు, వీటన్నిటి మిగతా రంగాల మీద కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. లేదు అంటే మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. చాలా అవకాశాలు మనకు వెలుగులోకి ఉన్నాయి. ఒక్క సాఫ్ట్వేర్ వైపే ఫోకస్ చేసి అదే మూకలో వెళ్లకుండా వేరే రంగాలను కూడా ఎక్స్ప్లోర్ చేయవలసిన అవసరం ఉంది. గ్లోబల్ టెక్ రంగం ఒకసారి చూసినట్టయితే ఈ మిక్కిస్నీ, గార్ట్నర్, డెలైట్ లెక్కల ప్రకారం ఏజెంటిక్ ఏఐ, స్వయం ప్రతిపత్తి ఏఐ రొటీన్ టాస్కులకి భర్తీ చేస్తుంది, కొత్త జాబ్స్ని సృష్టిస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ వీటిల్లో కూడా కొంత రివల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత స్పేషియల్ కంప్యూటింగ్ అంటే ఏఆర్, విఆర్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్లో అవకాశాలు ఉన్నాయి. ఎనర్జీ ఎఫిషియెంట్ కంప్యూటింగ్, సస్టైనబుల్ టెక్ సొల్యూషన్స్, హ్యూమన్ మిషన్ సినర్జీ, ఇటువంటి ట్రెండ్స్ ప్రొఫెషనల్స్గా కొత్త అవకాశాలని దే రంగంలో ఉన్నాయి. రీస్కిల్లింగ్ ఎక్కడ చేసుకోవాలా అన్న అంశాలని జాగ్రత్తగా ఆలోచించాలా. మనం రకరకాల మిగతా అంశాల వైపు కూడా దృష్టి పెట్టాలా. ఓన్లీ సాఫ్ట్వేర్ వైపు మాత్రమే వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ వెళ్ళినా సాఫ్ట్వేర్లో ఉన్న స్కిల్స్ అప్గ్రేడేషన్, రీస్కిల్లింగ్ నేర్చుకొని టెక్నాలజీ చేంజ్తో పాటు కూడా స్కిల్ గ్యాప్ లేకుండా మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలా. లేదు అంటే ఇటువంటి స్కిల్ మిస్ మ్యాచ్ పేరుతో లే ఆఫ్స్కి మనం బాధ్యత బయటికి రావాల్సి ఉంటుంది. అటువంటి జరగకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్త రంగంలో ఉపాధి అవకాశాలు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, స్టూడెంట్స్, తల్లిదండ్రులు అయితే వేరే రంగాల వైపు కూడా మనం పరిశీలించి దృష్టిని కేంద్రీకరించాలా. ఎక్కడ ఎక్కువ అదొకటి. రెండవది, టెక్నాలజీ వైపు వెళ్ళాలనుకుంటే లేటెస్ట్ టెక్నాలజీ వైపు మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలా. వీటన్నిటి వల్ల లే ఆఫ్స్ వచ్చినాయి అని బాధపడకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళండి. మంచి భవిష్యత్తుతో మీరు ముందుకెళ్ళాలా, ఆలోచన చెయ్యాలా అన్న యువతకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఎంప్లాయీస్కి నా సలహా, సూచన. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.